హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మనం బలివే తిరణాలకి వచ్చేసాం. బండి పార్క్ చేసి నడుస్తూ వెళ్తున్నాం. పక్కన స్నానాలు చేస్తారు చెరువు దగ్గర, చాలా బాగుంటుంది. నడకదారిలో వెళ్తున్నాము. ఎవరైనా సరే బండి స్టార్టింగ్లో పార్క్ చేసి ఇలా నడుస్తూ వెళ్ళాలి. ఆ హోటల్లో టిఫిన్ చాలా బాగుంది. ఇలా చూస్తూ షాపులు అటు ఇటు ఉంటాయి. ఏమైనా కావాలంటే కొనుక్కొని వెళ్ళొచ్చు అలాగా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ శీతాకాలం, చలికాలం ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అన్నీ. ఓకే, ఇలా షాప్స్ ఎనీవన్ ఏమైనా అక్కడ ఉన్న షాపులో ఏది కావాలన్నా అది కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకి చెన్నారావు సేవ జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి చెరుకు గడలు తింటే కామెంట్ చేయండి. Let's go. నా వీడియో ఇలా బియ్యము అందరికీ తీసుకొచ్చి ఎద్దుతో ఇలా డప్పు కొట్టి డ్యాన్స్ వేయిస్తారు. ఇంకొకటి స్నానాలకు వెళ్ళే దారి, మనకి కొత్తగా కట్టిన బ్రిడ్జ్ దగ్గర స్నానాలకి చాలా బాగా అరేంజ్ చేశారు. ఆ బ్రిడ్జ్ దగ్గర చూడండి, ఎప్పుడూ ఇలా లేదు. వాళ్ళు ఏంటంటే ఈత రాని వాళ్ళు ఎవరన్నా మునిగిపోతే వాళ్ళు కాపాడడానికి వాళ్ళు బోట్లో అలా వెళ్తారు. స్నానాలు చేసే విధానం చాలా ఏర్పాటు చేయడం చాలా బాగుంది. అందరూ కంఫర్టబుల్గా ఉంటారు. ఆ వాటర్ వచ్చే విధానం, పెద్ద కాలువ పక్కన ఇక్కడ పూజ చేయిస్తారు. మా పూజ అయిపోయినది. ఇక్కడ శివాలయం వైపు, టెంపుల్ వైపు వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళడానికి దారి లేదు, బయటే తిరిగేసి చూడండి ఎంత రష్గా ఉంది. అక్కడ 2 or 3.5 hours పడుతుంది దర్శనంకి. ఇంకా అక్కడే తిరిగేసి బయట కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాం. ఓకే, బాయ్.